254 కోట్లు పెండింగ్ ఉన్నాయి, మీరు వాడలేదు. అవి కూడా ఇప్పుడు ఈ నెలాఖరు లోపల వాడకపోతే అవి కూడా మేము కరెంటు బిల్లులు కానీ తీసేసుకుంటామని చెప్పేసి అల్టిమేట్ జారీ చేస్తారు వాళ్ళు. అంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీరు మీ పార్టీ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా దగ్గరికి తీసుకెళ్ళి ఈ విషయాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోండి. పంచాయతీలు అసలు ఎట్లా ఉన్నాయంటే కనీసం మీకు తెలుసు ఇక్కడ పరిస్థితి ఏంటంటే మన గ్రామాల్లో పన్నులు సరిగ్గా కట్టరు. అంటే పూర్వం నుంచి అది ఒక ఇదిగా వస్తుంది. మనం గట్టిగా కట్టమన్నా రైతులు కట్టే పరిస్థితి ఉండదు. చాలా అదొక ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ వీళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఫండ్ను కూడా వీళ్ళు కరెంటు బిల్లులని అదని ఇదని చెప్పేసి మళ్ళీ బ్యాక్ పే చేస్తుంటే ఇప్పుడు వీళ్ళ కనీసం జీతాలు ఇవ్వాలన్నా ఇప్పుడు సచివాలయానికి స్టాఫ్కి జీతాలు ఇవ్వాలన్నా మళ్ళీ ఖర్చులు ఎక్స్పెండిచర్ మొత్తం పంచాయతీ భరించాల్సి వస్తుంది.